అమరావతి మొదటి దశ భూసేకరణను పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాడు. మీకు అందరికీ గుర్తే ఉంటుంది కదా. బలవంతపు భూసేకరణ ఆపకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించి అమరావతిని ఆపేస్తాము అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించాడు. అంతటితో ఆగలేదు. అన్నీ ఒకే చోట అమరావతిలో కేంద్రీకరిస్తే ఇక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు ఎలా బ్రతకాలి? ఇది కొందరి కోసం కట్టుకుంటే రాజధాని తప్ప ఇది అందరిది కాదు. నా మనసుకు కర్నూలే రాజధాని అని చెప్పేసి కర్నూలు సభలో, విశాఖ రాజధాని అయితే బాగుంటుందని చెప్పేసి విశాఖపట్నం సభలో ఇలా ఎన్నో ప్రకటనలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది. రాజధానికి ఎంత భూమి అవసరం అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, మనకు మంగళగిరిలో అటవీ భూములు సుమారు 2000 ఎకరాలు ఉన్నాయి, అవి సరిపోతాయి, రైతుల నుండి 1 ఎకరా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పాడు అన్నాడు. అలా చెప్పిన తర్వాత 1000 ఎకరాలు పెంచుకుంటూ సేకరిస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వాపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఏవో సర్దుబాటు జరిగి లెక్కలు కుదిరాక పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా అమరావతి కోసం రెండో దశ భూసేకరణలో భాగంగా దాదాపు 45,000 ఎకరాలను సేకరించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యాడు. అంటే కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 45,000 ఎకరాలు రెండో దశ భూసేకరణ అంట. ఈ రెండో దశ భూసేకరణ పవన్ కళ్యాణ్కి తెలిసే జరుగుతుందా, లేక చంద్రబాబు నాయుడు గారు సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా? ఎప్పటిలాగే ముక్కుబడిగా ఈ భూసేకరణను కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు నటించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొన్ని ఒప్పందాలు, కొన్ని లెక్కలు కుదుర్చుకున్నాక రెండవ దశ భూసేకరణకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తాడా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేచి చూడాలి. మనం కూడా వేచి చూడాలి. ఇదిలా ఉంటే తెలంగాణలో 400 ఎకరాల హెచ్సియు భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తే 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తే, అది కూడా ప్రభుత్వ భూమి. అక్కడ విద్యార్థులు, జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, వీళ్ళందరితో పాటుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగారు. చూసాం కదా. సుప్రీంకోర్టు సైతం దీన్ని సీరియస్గా తీసుకొని స్పందించి ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. దాని మీద స్టే కూడా ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజధాని పేరుతో ఏటా 3 పంటలు పండే దాదాపు 1,00,000 ఎకరాల పంట భూములను బీడు వారించిన విషయానికి సంబంధించి విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, గౌరవ న్యాయస్థానాలు గతంలో మొదటి దశ భూసేకరణలో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు రెండవ దశ భూసేకరణ విషయంలో కూడా మౌనంగా ఉంటారా, ప్రభుత్వంపై పోరాడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినీ సెలబ్రిటీలు కూడా నా సామిరంగా అటే ట్వీట్లు, ప్రెస్ మీట్లు, వీడియోలు బీభత్సంగా వేశారు కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 44,000 ఎకరాల భూమిని మళ్ళీ రెండో దశ భూసేకరణ అంట చేస్తున్నాడు. దీన్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తారా, అడుగుతారా, లేకపోతే సైలెంట్గా ఉంటారా? అంతా మనవాడే అని చెప్పేసి సైలెంట్గా ఉంటారా? 44,000-45,000 ఎకరాల భూమి అంట. ఎకరాలు అది కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేస్తున్నాడంట. ఎవరి కోసం? గతంలో 40,000, ఇప్పుడు 46,000, మొత్తం అప్రాక్సిమేట్ కలుపుకుంటే 1,00,000 ఎకరాల భూమిని రాజధాని కోసం నిర్మిస్తారా? కొంటారా? రైతుల దగ్గర నుంచి ఆక్రమించుకుంటారా? ఏంది ఇది? రాజధాని కడుతున్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? ఆ విధంగా భూమి కొని అమ్మేది ఎవరో? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలకి ఆ భూమి కొనడానికి, అమ్మడానికి ప్రభుత్వాల పని ఏంటి? భూమిని కొని అమ్మడమా? ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో? దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తారా? లేకపోతే మనవాడే కదా ముఖ్యమంత్రి, మనం ఎందుకు ప్రశ్నించాలా? మనవాడు ముఖ్యమంత్రి, మనవాడే డిప్యూటీ సీఎం, మనం ప్రశ్నిస్తే చెడ్డ పేరు వచ్చేస్తుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారా? ఇక్కడ 400 ఎకరాల కోసం ఎగిరి పడ్డారు కదా. మరి అక్కడ 1,00,000 ఎకరాల భూమే, దాని గురించి ఎవరు ప్రశ్నించరా? ఎవరు అడగరా? లేకపోతే ఫస్ట్ టైంలో 44,000 ఎకరాల భూమి కొన్నప్పుడు ఆ ప్రజలంతా ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారో, ఇప్పుడు 45,000 ఎకరాల భూమి కూడా అలానే కొనుక్కుంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్గా ఉంటారనే సార్. ఎందుకంటే ఎవరి దగ్గర అయినా సరే భూమి తీసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా ఆశపడతారు కదా. మనది ఇక్కడ రాజధాని వచ్చేస్తుంది, మన భూమి రేట్లు కూడా పైకి పరిగెడతాయని చెప్పేసి ఎవరైనా సరే కొంచెం ఆశ చూపుంటారో, ఆశ చూపిస్తారేమో ప్రభుత్వానికి. అది అలానే ఉండిపోతుంది. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే పరిస్థితులు ఉన్నామో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. పక్క రాష్ట్రంలో జరిగితేనేమో లబో దివోమని చెప్పేసి ఏడ్చిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమిని ప్రభుత్వాలు ఈ విధంగా తీసుకుంటుంటే ఒక్క మేధావి కూడా మాట్లాడడం లేదే. అదే కదా బాధ ఇక్కడ.